హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఈరోజు లైక్ ఇంతకు ముందు వీడియో మీరు చూసింటే తెలిసింటుంది. జర్మనీలో మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఐ మీన్ ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఇక్కడ ఇంత అవుతాయి, ఇక్కడ ఇంత అవుతాయి, రెంట్కి ఇంత అవుతుంది, అట్లా ఇట్లా అని. సో మీరు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. సో ఇప్పుడు మంత్లీ అంత ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, అవి మీరు కొంచెం లైక్ ఫైనాన్షియల్గా ఓకే అనుకుంటే మీరు 2 ఇయర్స్కి బ్లాక్డ్ అమౌంట్ తీసుకొచ్చుకోవచ్చు. కొంతమంది కమెంట్ సెక్షన్లో కూడా అడిగారు 2 ఇయర్స్కి బ్లాక్డ్ అమౌంట్ కంపల్సరీనా, లేదంటే ఇక్కడికి వచ్చి పార్ట్ టైం చేసుకోవచ్చా అలా ఇలా అని. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి పార్ట్ టైం చేసుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. లైక్ పర్ వీక్ 20 అవర్స్ ఇక్కడ గవర్నమెంట్ అలౌడ్ అనమాట. సో మనం 20 అవర్స్ ఇక్కడ పార్ట్ టైం చేసుకోవచ్చు. అది మీరు ఎక్కడ చేసుకుంటారనేది మీ ఇష్టం. కొందరు స్టోర్స్లో చేసుకుంటుంటారు, దానిలో ఇక్కడ ఆడ్ జాబ్స్ అంటారు. కొందరు కంపెనీస్లో చేసుకుంటుంటారు. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఐటీ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి వర్కింగ్ స్టూడెంట్స్గా, అక్కడ మీరు జాబ్ చేసుకోవచ్చు. లేదా అనుకుంటే ఇంకో ఆప్షన్ ఉంది, కాలేజ్లో మీరు టీచింగ్ అసిస్టెంట్లుగా ఇట్లా జాబ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, లైక్ శాలరీస్ ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్గా. సో ఇప్పుడు ఫస్ట్ ఆడ్ జాబ్స్ అనమాట. మీరు ఇప్పుడు ఎక్కడైనా మెక్డొనాల్డ్స్ కానీ, లైక్ ఏదైనా ఫ్యాషన్ స్టోర్స్లో కానీ, లేదంటే కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ ఇలా ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. మెయిన్లీ దానిలోకి కొన్ని స్టోర్స్కి జర్మన్ అడుగుతారు. సో మీరు కంప్లీట్గా లైక్ ప్రొఫిషియెంట్ ఏం అవసరం లేదు, బట్ బేసిక్ లెవెల్ జర్మన్ కావాలి. కొన్ని స్టోర్స్లో అవసరం కూడా లేదు, మెయిన్ స్టోర్స్లో ఇలా ఉంటుంది. మీరు మెక్డొనాల్డ్స్ కానీ ఇట్లా లైక్ వాళ్ళకి సైట్స్లో కానీ, లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అవుట్లెట్లోకి వెళ్ళి మీ రెజ్యూమ్ ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఏమైనా వేకెన్సీస్ ఉంటే వాళ్ళు ఓకే అనుకుంటారు. సో టిపికల్లీ ఇక్కడ లైక్ స్టోర్స్లో 12 to 13 euros మధ్యలో ఉంటుంది. ఇంకా మీరు నైట్ షిఫ్ట్స్ అయితే ఇంకొంచెం పెరగచ్చు. సో అలా అనమాట. మీకు మంత్లీ అరౌండ్ 1000 to 1200 euros దాకా వస్తాయన్నమాట దీంట్లో స్టోర్స్లో అయితే. అలా కాకుండా మీకు ఇంకా ఎయిర్పోర్ట్స్లో అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తాయన్నమాట. అది ఆడ్ జాబ్స్. నెక్స్ట్ ఇంకా లైక్ కంపెనీ జాబ్స్ అనమాట. ఇవి ఎలా ఉంటాయంటే లైక్ మీరు చాలా వరకు వినింటారు, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మాత్రమే కంపెనీ జాబ్స్ ఉంటాయి, మెకానికల్ వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అలా అని చెప్పి. అలా ఏముండదు ఇక్కడ. లైక్ ఏ సెక్టార్ అయినా, మీరు ఏ డొమైన్ అయినా, కంప్యూటర్స్ అయి ఉండొచ్చు, మెకానికల్ అయి ఉండొచ్చు, సివిల్ అయి ఉండొచ్చు, ఫినాన్స్ సైడ్ అయి ఉండొచ్చు, ఏ సెక్టార్లో అయినా ఇక్కడ చాలా వరకు వర్క్ స్టూడెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు కంపెనీస్కి అప్లై చేసుకొని వర్క్ స్టూడెంట్ జాబ్స్కి అప్లై చేసుకొని మీకు వర్క్ స్టూడెంట్స్ జాబ్స్ వస్తాయి. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 things. ఫస్ట్ లాంగ్వేజ్. మెయిన్ ఇట్లాంటి కంపెనీస్కి లైక్ మీరు అప్లై చేసే కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ అయ్యండి, లేదా మీరు అప్లై చేస్తున్న పొజిషన్ లైక్ మెయిన్ సిటీస్ ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిక్, బెర్లిన్, హ్యాంబర్గ్ ఇలాంటి సిటీస్ అంటే ఓకే పర్లేదు, మీకు ఇంగ్లీష్ స్కిల్స్తో కూడా సర్వైవ్ అయిపోవచ్చు. అలా కాకుండా రిమోట్ ప్లేస్ అయ్యి లైక్ కొంచెం చిన్న సిటీస్ అయితే మాత్రం అలా కాకుండా మీరు అప్లై చేసిన కంపెనీ లైక్ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ కానీ, లేదంటే చిన్న జర్మన్ కంపెనీస్ అయితే మాత్రం మీరు పక్కాగా జర్మన్ నేర్చుకోవాల్సిందే. జర్మన్ ఉండాలి ముందే, మీ రెజ్యూమ్లో ఉంటేనే వీళ్ళు కొంచెం కన్సిడర్ చేస్తారు. ఈవెన్ పెద్ద కంపెనీస్కి కూడా మీకు జర్మన్ లాంగ్వేజ్ ఉంటే, చాలామంది అప్లై చేస్తారు కదా ఒక పొజిషన్కి. సో మీకు జర్మన్ లాంగ్వేజ్ ఉంటే ఇంకొంచెం ప్లస్ అవుతుంది అనమాట. సో బెటర్ మీరు జర్మన్ నేర్చుకొని వస్తే కొంచెం బెటర్ అనమాట. ఇవే కాకుండా లైక్ మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆడ్ జాబ్స్కి కూడా జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ చాలా వరకు. నెక్స్ట్ ఇంకొక థింగ్, ఎక్స్పీరియన్స్. ఈ మధ్య ఇండియానే కాదు చాలా కంట్రీస్ నుంచి జర్మనీకి, యూఎస్ఏకి ఇలా ఎక్కువ స్టూడెంట్స్ వెళ్తున్నారు కదా. సో అలాగే ఇక్కడ ఒక్కొక్క పొజిషన్కి చాలామంది అప్లై చేస్తుంటారు. సో అందులో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక 100 members అప్లై చేశారనుకోండి, మీకు కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉండి మీరు అప్లై చేసిన పొజిషన్కి మీ స్కిల్స్ సరిపోయి అందులో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మీది చాలా ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఇక్కడ షార్ట్ లిస్ట్ అవ్వడమే, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడమే కొంచెం కష్టం. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందంటే ఆల్మోస్ట్ మీకు జాబ్ వచ్చేసినట్టే. లైక్ ఇంకా మీ ఇంటర్వ్యూ మీద డిపెండ్ ఉంటుంది, మోస్ట్లీ మీకు జాబ్ వచ్చేసినట్టే. అలా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్. ఎక్స్పీరియన్స్ ఎందుకు లైక్ మ్యాండేటరీ అంటానంటే, ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంటర్న్షిప్ ఏదైనా పర్లేదు. ఎందుకు అంటే ఇక్కడికి లైక్ నేను వచ్చేటప్పటికి కొంచెం మంది తక్కువ ఉన్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడికి, కానీ ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. నేను
అప్లై చేసినప్పుడు కూడా ఒక్కో పొజిషన్కి 100 అప్లికేషన్స్ వెళ్ళేటివి. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మీకే ప్లస్ అనమాట. ఇక్కడ కంపెనీస్కి ఎలా అప్లై చేసుకోవాలంటే లైక్ మన సైడ్ ఎలా అయితే నౌకరీ ఫేమస్, ఇక్కడ కొన్ని అలా ఉన్నాయి. లైక్ జింగ్, లింక్డ్ఇన్ మీకు ఎలాగో తెలిసే ఉంటుంది, ఇక్కడ జింగ్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో మీరు అలా ఏదైనా మీరు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు జింగ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇంకా స్టెప్ స్టోన్ అని, ఇండీడ్ అని ఇక్కడ చాలా ఉన్నాయి. సో మీకు ఏమన్నా కింద లైక్ నేను కింద లింక్స్ ఇస్తాను, సో దానిలో మీరు అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే. మెయిన్ దీనిలో శాలరీస్ ఎలా ఉంటాయంటే లైక్ 14 euros నుంచి స్టార్ట్ అవుతుంది. బేస్ 13-14 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 20 to 23 దాకా వెళ్తాయి. సో ఇక్కడ మంచిగా శాలరీస్ ఇస్తారు వర్కింగ్ స్టూడెంట్స్కి. ఇవి కాకుండా నెక్స్ట్ అంటే టీచింగ్ అసిస్టెంట్. ఇది మీ కాలేజ్లోనే, లైక్ ఇప్పుడు మీకు యూఎస్ఏలో ఎలా వర్క్ చేస్తారో కాలేజెస్లో ఇక్కడ కూడా అలా వర్క్ చేసుకోవచ్చు. మీరు ఇవి ఎలా కనుక్కోవాలంటే మీ కాలేజ్కి పోర్టల్స్ ఉంటాయి, లేదంటే మీ ప్రొఫెసర్స్ని కనుక్కోవడము ఇలా చేయాలన్నమాట. మెయిల్స్ చేసి ఇక్కడ మీ కింద ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా, మీ అండర్లో ఏదైనా వేకెన్సీస్ ఉన్నాయని కనుక్కొని వర్క్ చేయాలన్నమాట. ఇవి లైక్ టిపికలీ ఒక 14-15 euros ఇస్తారు ఇక్కడ టీచింగ్ అసిస్టెంట్కి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ టీచింగ్ అసిస్టెంట్కి వర్క్ చేస్తే లైక్ మీ అవర్స్ అనేటివి క్యాల్కులేట్ అవ్వవు, మీ అవర్స్ అనేటివి అలాగే ఉంటాయి. మీరు బయట కూడా మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అనమాట మీరు కాలేజ్లో వర్క్ చేస్తే. సో ఇది మొత్తం లైక్ మీరు 3 waysలో వర్క్ చేసుకోవచ్చు. ఏదర్ ఆడ్ జాబ్స్ అయినా, లేదంటే కంపెనీస్లో అయినా, లేదంటే టీచింగ్ అసిస్టెంట్గా అయినా. మోర్ ఓవర్ మీకు లైక్ ఆల్మోస్ట్ మీరు ఏ దాంట్లో వర్క్ చేసినా మీకు అరౌండ్ 900 to 1000, 1100 ఇలా 1100 euros వస్తాయన్నమాట. సో దీంతో మీరు ఈజీగా లైక్ 1 month సర్వైవ్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ మీకు మిగిలొచ్చు కూడా కొందరు మంచిగా లైక్ బ్యాలెన్స్డ్గా ఖర్చు పెట్టుకునే వాళ్ళైతే. సో ఇది వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు స్టిల్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, లైక్ అప్లికేషన్లో అయినా, లేదంటే మీరు జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలన్నా, ఇది ఏ విషయమైనా పర్లేదు, లైక్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే ఇంకా ఎక్కువ డౌట్స్ ఉన్నాయనుకుంటే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా నేను నెక్స్ట్ వీడియో నేను ఇక్కడ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కదా, సో నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తాను. ఆ కంపెనీకి నేను ఎలా అప్లై చేస్తాను, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇస్తాను. నాకు ఎక్స్పీరియన్స్ ఉందా, లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా యూజ్ అయింది ఇక్కడ, నా శాలరీ ఎంత, నేను ఇంకా మొత్తం ఫుల్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో కీప్ వాచింగ్ దిస్ ఛానల్. బై బై.